వాళ్ళలో మనకు రికమెండ్ చేసిన గురువుకి కృతజ్ఞతలు చెప్తూ, దత్తాత్రేయులు వారు మరియు పరశురాముల వారికి మధ్య జరుగుతున్న వైనాన్ని మనం తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. శ్రేయస్సుకు చాలా వరకు సత్సంగం వల్లనే సంభవిస్తుంది. శ్రేయస్సు చాలా వరకు సత్సంగం వల్లనే లభిస్తుంది. ఒకానొక చోట చాలా గొప్ప పుణ్యము చేత గాని, తీవ్రమైన తపస్సు చేత గాని శ్రేయస్సు కలుగుట కలదు. అట్టి ఎడల ఒకప్పుడు పైనుండి రాలిన పండు పడినట్లుగా ఆకస్మికంగా శ్రేయస్సు ప్రాప్తించుట కలదు. అంటే సడన్ ఎన్‌లైటన్‌మెంట్. కావున కారణముల యొక్క వైచిత్ర్యము బట్టి శ్రేయస్సు యొక్క ప్రాప్తి యందు కూడా చిత్రమైన భేదాలు కనిపిస్తున్నాయి. అలాగే బుద్ధి అందరి భేదముల చేత, వాసనల యొక్క తారతమ్యము వలన, సాధనము అందరి విశేషముల బట్టి జ్ఞానుల యొక్క స్థితి యందు కూడా వింతగా, విచిత్రంగా అనిపిస్తుంది. సహజంగా ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు తక్కువగానుంటాయో వానికి అల్పమైన సాధన చేతనే జ్ఞానం సిద్ధిస్తుంది. ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు దట్టంగా ఉంటాయో వానికి జ్ఞానం కలిగినను అది మేఘము చేత కప్పబడిన సూర్యబింబం వలె ఉంటుంది. వాడికి జ్ఞానం ఉంది కానీ ఇంకా దట్టంగా అలుముకున్నాయి మేఘాలన్నమాట. వాడు చిరకాలము ధ్యానము నిధిధ్యాసనము కావించినచో వాడు ఇంకా యూ హావ్ టు డూ మోర్ అండ్ మోర్. నీకు ఎన్లైటన్మెంట్ వచ్చేంత వరకు సాధన చేస్తూనే ఉండాలి. వానికి జ్ఞానము నిర్మలంగా భాషిస్తుంది. ఈ కారణం చేత జ్ఞానుల యొక్క స్థితి అనేక విధాలుగా కనిపిస్తుంది. జ్ఞానులకు పరస్పరము స్థితి భేదం ఎట్లు ఉంటాయో చూద్దాం. ఉదాహరణకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్వభావం చేతే బై డిఫాల్ట్ వారు జ్ఞానులే. వారి యొక్క జ్ఞానమునందు మాలిన్యం ఉండునని చెప్పుటకు వీల్లేదు. కానీ స్వభావం వల్ల కలుగుతున్న గుణముల చేత వారి స్థితి యందు కలుగుతున్న భేదాలు చూడము. గుణముల యొక్క భేదమును బట్టి తెల్లగానున్న జ్ఞాని యొక్క శరీరం నల్లదనం ఎట్లు పొందుటలేదో అట్లే ఆయన యొక్క చిత్త స్వభావం కూడా మార్పు నొందదు. జ్ఞానములుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞానములుగా అత్రి కుమారులైన మమ్మయ్య చూడుము. అత్రి మహర్షులకి పుట్టిన వారు జ్ఞానులే. కానీ వారి స్థితి ఎలా ఉంది? దుర్వాసుడు, చంద్రుడు, నేను భిన్న స్థితిలో యందు ఉన్నాను. అంటే నేను అంటే దత్తాత్రేయుల వారు. ఆ అత్రి కుమారుడికి ఈ ముగ్గురు కొడుకులున్నాడు. అంటే దుర్వాసుడు, చంద్రుడు, నేను భిన్న స్థితిలో యందు ఉన్నాను. దుర్వాసుడు కోపం కలవాడుగా ఉన్నాడు. చంద్రుడు కామం కలవాడుగా ఉన్నాడు. నేను వర్ణాశ్రమ చిహ్నాలు అన్నింటినీ వదిలి ఉన్నాను. వశిష్ఠుడు కర్మిష్ఠుండై ఉండగా సనకాదులు సన్యాసులై ఉన్నారు. నారదుడు భక్తిపరుడుగాగా శుక్రుడు కవిత్వం చెబుతూ ఏం చెబుతున్నాడు? శుక్రాచార్యుడు ఆ రాక్షసులను ఆశ్రయించి ఉన్నాడు. బృహస్పతి ఎవరిని ఆశ్రయించి ఉన్నాడు? దేవతలకు గురువై ఉన్నాడు. వ్యాసుడు ఏం చేశాడు? శాస్త్ర నిర్మాణ పరాయణుడుగా ఉన్నాడు. జనకుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళంతా జ్ఞానులే. రాజ్యం వెళుతూ ఉన్నాడు. జడభరతుడు ఏం చేశాడు? సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. ఎలా ఉందో చూడండి. ఇది అక్కడున్న విశేషం. ఈ స్థితి భేదాలకు కారణం ఏంటి? వాట్ ఇస్ ద కాజ్? అపరాధము అయితే ఇక్కడ మనకి మలినాలు అనే పాయింట్కి వచ్చేసరికి 3 విషయాలు మనం పూర్వం చెప్పుకున్నాం. అపరాధము, కామము అను వాసనలు. అపరాధము, కామము అను వాసనలను కర్మ వాసన బలిష్టం. అయితే ఇక్కడ ఏమవుతుంది? అది ఎవరి యందు పూర్తిగా నశించును వారు మేధావులని చెప్పబడుచున్నారు. అపరాధము,
కర్మ, కామము అని కదా 3 వాసనలు. అపరాధము, కర్మ, కామం. ఈ మూడిట్లో కర్మ వాసన బలిష్టంగా ఉంది. అది ఎవరి యందు పూర్తిగా నశించునో వారు మేధావులని చెప్పబడుచున్నారు. వారికి అపరాధ వాసన ఉండునే ఉండదు. ఎందుకంటే శ్రద్ధ ఉంది కదా! ఇక కామవాసనాది ఉన్నను అవి జ్ఞానముకు ప్రతిబంధకములు కావు. అట్టి వారికి వైరాగ్యము, మననము, సమాధి మొదలగు వానితో పని లేదు. వారు ఒక్కసారి తత్వమును ఉన్నంతనే అప్పుడే కొంచెం మనన నిధిధ్యాసనలు చేసుకుని నిస్సందేహంగా ఆత్మను తెలుసుకుని జనకాదుల వలె జీవన్ముక్తులగుచుంటారు. వారంత పూర్వము వైరాగ్యాదులను అభ్యసించి కామవాసనాది వాసనలు పోగొట్టుకుని ఉండలేదు. అందువలన ఏమైంది? ఆ వాసనలకు వారి యందు పూర్వం వల్లే పైకి వచ్చుచుండదు. ఇక్కడ కామం అనే పాయింట్ ఏంటో తెలుసు కదా! కామవాసన అంటే నాకింకా కర్తవ్యం ఉంది అనే పాయింట్. అంతేగాని ఇక్కడ సెక్స్ గురించి మాట్లాడటం లేదు. వారికి ఆ వాసనల వలన ఏ సందర్భమందు బుద్ధికి మాలిన్యము కలగదు. వారు స్వరూపము నుండి తొలగుటయు సంభవింపదు. స్వస్వరూపంలోనే ఉంటారు. వీరిని ఉత్తమ జ్ఞానులని విద్వాంసులు చెప్పుచుందురు. ఇక కర్మవాసన చేత మూఢ చిత్తము వారికి సాక్షాత్తుగా ఈశ్వరుడు బోధించడం జ్ఞానం కలదు. లేదండి నాకు పనుందండి, నాకు వర్క్ ఉందండి, నాకింకా బాధ్యతలున్నాయండి. దేవుడొచ్చి చెప్పినా నాకింకా బాధ్యతలున్నాయండి అని అంటాడు. దృఢమైన అపరాధ వాసన వలన కలిగిన వారికి జ్ఞానం కలదు. అపరాధం అంటే ఏంటి? శ్రద్ధ లేకపోవడమే అశ్రద్ధ. అపరాధం అంటే ఏంటి? అశ్రద్ధ. వారికి ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది? శ్రద్ధ ఉంటే కదా జ్ఞానం వచ్చింది. అది లెక్క. ఎవరికి అపరాధ కర్మ వాసనలు అల్పంగా నుండి కామవాసనలు అధికంగా నుండును అటివారికి అనేక పర్యాయాలు వాడు ఇంకా శ్రవణము, మననము, నిధిధ్యాసన సలుపుచుండే ఉండాలి. రైట్? ఇక్కడ ఏమి ఎవరికి అపరాధ కర్మ వాసనలు అల్పంగా ఉండి ఇది డామినేషన్ అయింది కామవాసన. కామవాసన అనగానే వేరే మీనింగ్ తీసుకోవద్దని ముందే చెప్పాను. నాకింకా కర్తవ్యం ఉంది అనేవాడికి వాడేం చేయాలి? శ్రవణము, మననము, నిధిధ్యాసన చేస్తూనే ఉండాలి. చాలా కష్టముతో చిరకాలముకు జ్ఞానం కలుగుతుంది. వీరికి వ్యవహారం స్వల్పంగా ఉంటుంది. వీరు ఎక్కువ కాలం సమాధి ఎందే గడుపుతుంటారు అలా అన్నమాట. మనన నిధిధ్యాసనాదులు అభ్యాసం యొక్క అతిశయము ఎక్కువ అవ్వాలి. మననము, నిధిధ్యాసనాదులు అభ్యాసం యొక్క అతిశయం వలన వీరికి మనసు ఇంచుమించుగా నశించినట్లు అవుతుంది. ఇందాక మనము ఆనాపానలో అతిశయంగా అంటే పర్ఫెక్షన్ ఆఫ్ ఆనాపానసతి అనేది ఇంపార్టెంట్ కాబట్టి పర్ఫెక్షన్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ పర్ఫెక్షన్‌లో ఏమైంది? మనసు పూర్తిగా డ్రాప్ అయిపోయింది. అదే పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే అభ్యాసం యొక్క అతిశయం వలన వీరికి మనసు ఇంచుమించుగా నశించినట్లే అగును. ఇట్లు నష్టప్రాయమైన మనసు గల జ్ఞానులు మధ్యములని చెప్పబడును. వీరిలో కొందరకు మనన నిధిధ్యాసనందు అభ్యాసం దృఢంగా నుండకపోవుటచే వాసనలు క్షీణింపవు. ఎందుకంటే ఇక్కడ సైమల్టేనియస్‌గా అందుకోసమే ప్రతిసారి ఏం చెప్పారు? ధ్యానం ఒకటే చేస్తే కుదరదు నాయనా. ధ్యానంతో పాటు ఎన్‌లైటన్‌మెంట్‌తో పాటు అవేర్‌నెస్ ధ్యానంలోనే ఉంది. అది ఇమిడి ఉంది. అవేర్‌నెస్, నిత్య జాగరూకత. ఇవి లెక్క. అంటే ఏంటి? ఇఫ్ యూ డూ ఓన్లీ మెడిటేషన్ యోగిక్ ఫూల్ అంటారు. మీల్ కాన్సెప్ట్‌లో. ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటి? దేనికి ఏడవనటువంటి స్థితి. ఆ ఎన్‌లైటన్‌మెంట్‌లో ఎలా వస్తుంది? శ్రవణము, మననము, నిధిధ్యాసన. అది అక్కడ ఆయన ఎన్‌లైటన్‌మెంట్ స్టేటస్. సో, అవి లేకపోతే ఏమవుతుంది? వాసనలు క్షీణింపు. మనసు నశింపదు. వీరికి శ్రవణం వలన జ్ఞానం కలిగినను అది కామక్రోధాది వాసనల చేత మాటి మాటికి కప్పబడుచు. ఇట్టి వారిని సమనస్కులు, మందజ్ఞానులు, అధమజ్ఞానులు అని చెప్తారు. ఉత్తములు, మధ్యములైన వారు మాత్రమే జీవన్ముక్తులని చెప్పబడుతుంటారు. ఇక్కడ మారిపోయింది మళ్ళా. అధములైన కేవల జ్ఞానులు ప్రారబ్ధమునకు అధీనులై
సుఖదుఃఖములను అనుభవించుచు దేహాంతరమునందు ముక్తి పొందుదురు. మధ్యమ జ్ఞానులు ప్రారబ్ధమును జయింతురు. మనసు అను భూమిలో ప్రారబ్ధమునే బీజము. మనసు అనే భూమిలో ప్రారబ్ధమనే బీజము భోగరూపమును అంకురిస్తూ ఉంటుంది. కానీ వీరికి మనసు నశించిపోవుటచే ఆ ప్రారబ్ధ బీజములు గాదిలో అడుగున పడి ఉంటాయి. ధాన్యపు గింజల వలె మొలకెత్తక క్రమంగా నశించిపోతాయి. గాదిలో పడిపోయిన అడుగులో పడిపోయిన అవి మొలకెత్తడానికి లేదు, ఎక్కడో ఉన్నాయి, ఉండి ఉండేది నశిస్తాయి. ఉత్తమ జ్ఞానులకు బహుమానసులనియు పేరు కలదు. ఆ ఉత్తమ జ్ఞానులు ఎలా ఉంటారు? ఎవరి ఎవరి యొక్క మనసు ఆత్మరూపమై బాహ్య విషయములందు ప్రసరించుచు ఆయా వస్తువుల యొక్క రూపమును పొందుచున్నను ఆత్మరూపమును కోల్పోవదో వారు బహుమానసులు. తన స్వస్వరూపాన్ని కోల్పోరు. ఆత్మ అంటే మళ్ళీ మనం అగైన్ అండ్ అగైన్ మనం చెప్పుకోవచ్చు, ఇట్ ఈజ్ ఇన్విజిబుల్. కానీ ఆ ఇన్విజిబుల్ స్టేటస్లో మన లోపలికి వెళ్ళి ఏ విధంగా ఆ ఇన్విజిబుల్ స్టేటస్ని మనం గమనించగలుగుతున్నాము, ఆ స్థితిలో మనం స్థితమై ఉన్నాము. నువ్వు బాహ్యంగా మనసును బయటికి పంపించిన అనేక పనులు చేస్తున్నా నీ స్వస్వరూపాన్ని నువ్వు కోల్పోవు. వారిని బహుమానసులు అంటారు. ఒక మనసు ఇన్ని రూపముతో ఇట్లుండును అని శంకింపవచ్చు. అంటే మేధావి అయిన వాడు ఒక్కొక్కప్పుడు ఏకకాలమునందే 5, 6 కార్యాలు చేస్తూ ఉంటాడు. దేని యందును తొట్రుపడక నిర్వహిస్తూ ఉంటాడు. ఒకడు నడుచుచూ మాట్లాడుచూ పని కూడా చేయిస్తూ ఉంటాడు. ఒక గురువు శిష్యులనేకులు వేదములు వెల్లవేస్తూ ఉన్నప్పుడు వారిలో సంభవించు అపశబ్దములను శిష్యులు అనేక మంది ఉంటారు, వేదాలు వెళ్ళి వేస్తూ ఉంటారు. వారిలో సంభవించే అపశబ్దములను వర్ణ స్వర భేదములను గుర్తిస్తూ ఉంటాడు ఆ గురువు. నీవు సహస్ర బాహుడవు కర్తవీర్యార్జును జయించేవి కదా అంటే పరశురాముడితో మాట్లాడుతున్నారు కదా దత్తాత్రేయుల వారు. అతడు ఏకకాలంలో అనేక విధములైన ఆయుధములను ఆయా అంటే అనేక రకాల ఆయుధాలను అనేక బాహువులతో గైకుని ఏ విధంగా ఒకేసారి ప్రయోగమునందు తాను పొరపాటు పడక యుద్ధము చేయుచుంటయు నువ్వు చూసి ఉంటేవి. అట్టి వారి యొక్క మనసు వారు నిర్వహించుతున్న కార్యముల పద్ధతిని అనుసరించి అనేక విధములుగా రూపొంది ఆయా కార్యములు ఏకకాలమునంది నిర్వహణ జరిగింది. అట్లే ఉత్తమ జ్ఞానుల యొక్క మనసు కూడా బాహ్యమైన పెక్కు పదార్థముల రూపములను పొందుచున్నను ఎల్లప్పుడూ ఆత్మస్వరూపము విరుద్ధంగా ఉండదు. అనగా వారికి స్వస్వరూప విస్మృతి, దాన్నే సమ్మా స్మృతి అంటారు. అంటే వారికి స్వస్వరూప విస్మృతి ఎప్పుడు అంటే విరమణ ఉండదు, అంటే మర్చిపోవడం అనేది ఉండదు, అంటే స్మృతి ఉంటుంది అనమాట. సరైన స్మృతి సమ్మా స్మృతి అనే దగ్గర ఎప్పుడు ఉండదనమాట. వారినే బహుమానసులందరూ. వారి యొక్క మనసునందు ప్రారబ్ధ బీజములు సుఖరూపంలో నున్ననో దుఃఖ రూపంలోనూ అంకరించుతుండగా జ్ఞానం అనే అగ్ని వారిని దగ్ధమనరుస్తూ ఉంటుంది. అందుకోసమే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అక్కడ ప్రారబ్ధం కూడా అది ఆ అగ్నిలో నశిస్తూ ఉంటుంది. మొలకయే నశించినప్పుడు చెట్టు ఉండదు, ఫలం అసలే ఉండదు. సుఖ దుఃఖములు అను అంకురములకు హర్షశోకములు ఫలము. సుఖము దుఃఖము, సుఖం వచ్చినప్పుడు హర్షం, దుఃఖం వచ్చినప్పుడు శోకం అనేది వస్తుంది. సుఖమో దుఃఖమో తోచునంతనే ఇది నా స్వరూపము కాదు అంటే అక్కడ రిలింక్విషింగ్, నాది కాదు, తోసివేయటం, నా ఇది తోసివేయటం. సుఖములను హర్షము కానీ దుఃఖం వలన కానీ శోకం కానీ కలదు. అప్పుడు ఏమవుతుంది? సుఖం వచ్చినప్పుడు హర్షం కానీ లేదా దుఃఖం వచ్చినప్పుడు శోకం కానీ కలదు. ఎందుకంటే ఇది నాది కాదు, ఐఎమ్ నాట్ దిస్ అని తీసివేశాడు. లక్ష రూపాయల బహుమతి అంటే రూప్యములు అంటే తెలుగు ఈ విధంగా అన్నాడు. 1,00,000 రూపాయలు అనుకుందాం, మనం సాధారణ భాషలో మాట్లాడుకుందాం. 1,00,000 రూపాయల బహుమతి వచ్చినందని తెలియట సుఖము, అది కలిగినంతనే బంధుమిత్రులు చెప్పి విందులు వినోదాలు ప్రసంగంతో సంతోష హర్షము. లేదు నాయన 1,00,000 రూపాయల నష్టం వచ్చింది నాయన నీకు వ్యాపారంలో అని తెలుస్తూ దుఃఖం, అది కలిగినంత 10 మందితో చెప్పుకొని విలపించడం, దిగులు పడటం, శోకం. ఇదంతా ఏంటి?
పామరులకు సుఖము వలన హర్షము, దుఃఖం వలన సుఖం కలుగుచుండగా, జ్ఞానికి సుఖ దుఃఖములు పుట్టిన వెంటనే నశిస్తాయి. ఎరుకుతో ఉన్నాడు. ఇది నేను కాదురా బాబు! ఐ యామ్ నాట్ థిస్ అని ఎరుకతో ఉన్నాడు కాబట్టి, ఇంకా వాటి గురించి ఆ మనసులో గాలిని సుడిగాలి చేయడు. అది అక్కడున్న విషయం. అందువలన హర్షశోకములు కలగవు. మరియు లోకమున జనులు సుఖమును పెంపొందించుకొనుటకు, దుఃఖమును తొలగించుకొనుటకు వ్యవహారమనర్చుతూ ఉంటారు. సుఖదుఃఖములు పుట్టిన వెంటనే నశించినచో జ్ఞానికి లోకమున వ్యవహారమెట్లు జరుగుతున్నది అని క్వెషన్ మార్క్. వారు ఇతరులతో వ్యవహరించుతున్నప్పుడు ఆ వ్యవహారమునకు ఆవశ్యకమైన భావమును కల్పించుకుంటూ ఉంటారంతే. ఇతరులతో ఉన్నప్పుడు నానాటి బతుకు నాటకం కాబట్టి నటిస్తూ ఉంటారు. పెద్దవాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారిక్కడ దత్తాత్రేయుల వారు. పెద్దవాడు చిన్న పిల్లవానితో చేరి ఆటలాడుతున్నప్పుడు, గెలిచినప్పుడు హర్షము, ఓడిపోయినప్పుడు శోకమును ఎట్లు ప్రదర్శించునో, అట్టే జ్ఞాని కూడా ఆయా వ్యవహారములకు తగిన భావాలు ప్రదర్శించుతూనే ఉంటాడు. యథార్థంగా హర్ష శోకములు పొందడు. చదరంగమున ఏనుగులు, గుర్రములు పోయి ఓటమి కలుగుతున్నప్పుడు పిల్లవాడు అదంతయు సత్యమైనట్లు విషాదం పొందుతూ ఉంటాడు. పిల్లవాని వినోదం కొరకు ఆడుచున్న పెద్దవానికి ఇదంతయు అసత్యము, వినోదం మాత్రమే రూఢిగా తెలియుటచే విషాదం కలుగగానే కలగదు. ప్రపంచము సత్యమును భావము దృఢంగా నున్నచో ఆ వ్యవహారమందు పామరులకు హర్షశోకాలు పొందుతూ ఉంటారు. ప్రపంచము అసత్యము, వ్యవహారము వినోద మాత్రమే అనుభావం దృఢంగా నుండొచ్చు జ్ఞానులకు హర్షశోకాలు కలగవు. అట్లే వారు ఇతరుల కష్టసుఖములయందు సానుభూతి చూపినప్పుడు విషాదమును, సంతోషమును ప్రకటించుతుందరే కానీ మనసునందు ఏ భావాలు కలిగి ఉండదు. అంటే బయటికి ప్రకటిస్తూ ఉంటారు. తప్పదు కాబట్టి నటన కాబట్టి నటించాలి. కానీ లోపల ఏవి అంటుకోకూడదు. అంటదు కూడా. అప్పుడు ఈ విధంగా వారు వ్యవహారమునందు ఇతర విషయములలో వలె తమ విషయములందు ఆసక్తి లేకుండా ఉంటారు. మేధావులైన జ్ఞానులు వాసనలను నశింపజేసుకొనుటకు మనోనిరోధము మొదలగు సాధనలను అవలంబించి ఉండకపోవుటచే మేధావులైన జ్ఞానులు, ఇంకా మేము మేధావులము అని అనుకునే జ్ఞానులు వాసనను నశింపు చేసుకోవడానికి మనోనిరోధం మొదలగు సాధనలు అవలంబించి ఉండకపోవటచే ఆ వాసనలో వినాశనము నందవు. అందువల్ల వారు ఏం చేస్తారు? పూర్వ వాసన ఫలం చేత అనుసరించి వ్యవహారం నందు ఉంటారు. ఈ కారణం చేతనే కొందరు కర్మిష్ఠులుగా, కొందరు కాముకులుగా, మరికొందరు కోపం గలవారుగా కనిపిస్తూ ఉంటారు. పెక్కు విధములైన వర్తనములు వారి యందు కనిపిస్తూ ఉంటాయి. మనసు నశింపక మందజ్ఞానులై ఉన్నవారు కూడా దృశ్యమంతయు అసత్యమే అని నిశ్చయ జ్ఞానము కలిగి ఉంటారు. సమాధి స్థితి అందు వారికి స్వస్వరూపం తప్ప ఇంకా ఏదియూ భాషింపదు. తెంపు లేకుండా స్వస్వరూపమును స్మరించుచుండుటయే సమాధి. తైలధార వలె తైలం పోస్తున్నప్పుడు తెంపు లేకుండా ఎలా వస్తుందో అట్లా స్వస్వరూపాన్ని స్మరిస్తూనే ఉంటారు. హఠయోగులు సాధించు స్థితి సమాధి కాదు. మరి హఠయోగులకు కూడా చిత్త నిరోధం వలన జ్ఞానులకు వలె నిర్వికల్పమైన ఆత్మతత్వమే భావించును కదా, వారి స్థితిని సమాధిని ఎలా చెప్పకూడదు అని క్వశ్చన్ రావచ్చు. నిర్వికల్పమైన ఆత్మస్వరూపము సర్వమునకు ఆశ్రయమై ఉంది. ఉన్నదంతా అదే కదా. ఎల్లప్పుడు అంటే సర్వమునకు ఆశ్రయమై ఎల్లప్పుడూ ఎల్లరకును స్మరించుతూనే ఉన్నది. అది స్మరింపకపోయినచో ఏదియూ భాషింపదు. మరియును అది వికల్పరహితంగా జాగృతి నుండి నిద్రలోకి జారునప్పుడు, నిద్రను వదిలి జాగృతి స్థితిలోకి ప్రవేశించినప్పుడు, ముందుండి స్థితి మొదలుగా వెనక చెప్పినబడిన దశలయందు భాషించుతూనే ఉన్నది. అంత మాత్రమున ఎల్లరికును సమాధి కలుగుతుందని చెప్పలేము కదా. హఠయోగులకు నిరోధ సమయమునందు సమాధి ఉన్నదనచో తక్కిన వారికి పైన చెప్పిన దశలో అది కూడా ఉంది. కావున నిర్వికల్పమైన ఆత్మతత్వ విజ్ఞానము కలవారు విమర్శపూర్వకంగా స్వస్వరూపానుసంధానము చేయునప్పుడు చిత్తమునకు కలుగు విశ్రాంతిని విద్వాంసులు సమాధి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి.
శ్రవణ మననాదుల చేత నిర్వికల్పమైన ఆత్మతత్వమును ఎరుంగని హఠయోగులు 2 విధాలుగా ఉన్నాయి. కొందరు పతంజలి యోగమున చెప్పబడిన అష్టాంగ మార్గం యొక్క సాధన చేత సిద్ధి పొందుతారు. మరికొందరు ప్రాణాయామం యొక్క అతిశయము చేత కుండలిని, సుషుమ్న మొదలగు వాని చేత భేదించు సిద్ధిని పొందుతూ ఉంటారు. ఇరువురికిని సమాధి స్థితి యందు నిద్రలోకి వలె సుఖానుభవం ఉంటుంది. నిద్రలో ఎంత సుఖంగా ఉందో సమాధి స్థితిలో కూడా అంతే సుఖంగా ఉంటుంది. ఆ స్థితి యందు వారికి అజ్ఞానం యొక్క విశేష విక్షేప శక్తి తొలగిపోవునే కాని ఆవరణ శక్తి నశింపదు. జ్ఞానులకు సమాధి యందు నిక్షేపము ఆవరణము అని 2 ఇక్కడ విక్షేపము, ఆవరణము అని 2 పాయింట్లు. మరి హఠయోగి యొక్క సమాధి స్థితికి నిద్రకును భేదమేమి? నిద్రయందు మనసు తమస్సు యొక్క పరిణామము చేత అమావాస్య యొక్క చీకటి యందు ఉండవలే మూఢమై ఉంటుంది. హఠయోగి సమాధి యందు మనసు సత్వం యొక్క పరిణామము చేత ప్రకాశించుచున్నను. ఆత్మతత్వము అవిద్య చే ఆవరింపబడి ఉండుట చేత మేఘముల చేత ఆవరింపబడిన సూర్యుని వలె చక్కగా ప్రకాశింపదు. మరి జ్ఞానులకు అవిద్య యొక్క ఆవరణ ఉండదు. అందువలన సమాధి యందు వారి మనసు సత్వ పరిణామం పొందినప్పుడు ఆత్మతత్వం మొబ్బులు విడిపోయిన తర్వాత సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. ఉత్తమ జ్ఞానులు వ్యవహార పరులై ఉన్నప్పుడు కూడా వారి జ్ఞానము వేద్యములైన విషయములకు సంబంధింపక శుద్ధమై ఉంటుంది. సమాధి అనగా విషయ సంబంధరహితమైన జ్ఞానస్థితియే కదా. కావున వారికి సమాధి సహజంగా ఉండును. ఆకాశమునకు నల్లధనము అసత్యమని తెలుసుకున్న వానికి జ్ఞానము ఆకాశమునకు నల్లధనము అసత్యమని తెలుసుకున్న వానికి జ్ఞానము ఆకాశమున విషయము ఎప్పుడూ నల్లధనము పొందదు. అట్లు కానిచో ఆకాశమునకు నల్లధనము లేదని తెలుసుకున్న వారికి అట్లు కానిచో ఆకాశమునకు నల్లందనము లేదని తెలుసుకొనని వానికి భేదమే ఉండదు. ఎండమావులను తెలుసుకున్న వానికి అచ్చట నీరున్నట్లు కనిపించుచుండను. ఎండమావులను తెలుసుకున్న వానికి కూడా అక్కడ నీరు ఉన్నట్లే కనిపిస్తుంది. ఆయనను తెలియనివాడు ఆ నీటి కొరకు పరిగెత్తుతూ ఉంటాడు, వీడు పరిగెత్తడు, అంతే తేడా. అట్లే జ్ఞానికి కూడా పదార్థములు అజ్ఞాని వలె కనిపిస్తూనే ఉంటాడు. వాని ఎందు అతనికి సత్వతత్వ బుద్ధి ఉండదు. ఎందుకంటే అది ఏమీ లేదు, ఉన్నదంతా కాన్షియస్నెస్, ఉన్నదంతా చైతన్యమే అన్న ఎరుక కలిగి ఉంటాడు. అందువలన వారిని సంపాదించి సుఖంపవలైనను అజ్ఞాని తాపత్రయం అందుతుండగా జ్ఞాని వాని విషయమును అసలు పట్టించుకో. అందువలన ఎండమావులలో నీరు వలె వానికి ప్రపంచం గోచరించుచున్నను, అది అసత్యమని వానికి రూఢిగా తెలియదు. కావున జ్ఞానము శుద్ధముగానే ఉండును. మనసు నష్టమైన జ్ఞానికి వేద్య సంబంధమే ఉండదు. మనసు నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ఉన్మీన దిశ అని చెప్తూ ఉంటారు. విషయములు సత్యములు అనుభవముతో వానిపై ప్రసరించుటయే మనసునకు చలనం. మనసు ఎందుకు చలుస్తుంది? అలా దానికోసం. మధ్యమ జ్ఞానులు మనోవ్యాపారమే ఉండదు. ఉత్తమ జ్ఞానులకు వ్యవహారము జరుగుతున్నప్పుడు వారి మనసు అసత్యంగా నిశ్చితమై ఉన్న ప్రపంచమునందు చెల్లించుచున్నట్లు కనిపించుచున్నను. అది అత్యంతము నిశ్చలంగానే ఉండను. అది వారి బహుమానసత్వము. మనసులోని యొక్క భాగము చేత వారు వ్యవహారం నిర్వహించుచున్నను, మరొక భాగం చేత నిశ్చలంగా ఉంటారు. అనిశ్చల స్థితి చేత వారికి సమాధి ఎప్పుడూ సహజమైనది. ఇది నీవు అడిగిన జ్ఞానుల యొక్క స్థితి భేదములు. ఇది జ్ఞానఖండమున జ్ఞాన స్థితుల భేదములు అన్నది 19వ అధ్యాయం సమాప్తమైంది. రేపటి నుంచి మనకు విద్యాగీత అనేది
విశేషంగా విస్తారమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం గురించి మనం రేపటి నుంచి ఆ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటాం. సో, విద్యాగీతలో దత్తాత్రేయుడు పరశురాముడితో ఇలా చెప్పాడు. ఈ విషయమునకు ఒక వృత్తాంతం చెప్తాను వినుము. పూర్వం సత్యలోకమున బ్రహ్మదేవుని సభయందు ఒకసారి వశిష్ఠ, విశ్వామిత్రాది గౌతమ మహర్షులు, రాజర్షి శ్రేష్ఠులు చేరి జ్ఞాన సిద్ధిని గురించి సూక్ష్మాతి సూక్ష్మములైన నిరూపణలతో చర్చించుకొని తుదకు ఆ పరమేశ్వరుని ప్రశ్నించారు. అయ్యా, మాకు కొన్ని విషయాలు డౌట్ ఉన్నాయి. ఆ డౌట్ మాకు తెలియడం లేదు. వాటికి ఎలా, ఏమిటి అని తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణువుని పిలిచాడు. ఆ విష్ణువు మళ్ళా మహేశ్వరుని పిలిచాడు. వీళ్ళంతా ఇది చాలా కష్టం, వీళ్ళతో ఎవరితో చెప్పినా మన మాట వినరు. కాబట్టి వీరికి శ్రద్ధ, ఎందుకంటే శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. మాకే తెలుసు అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. వారికి ఎవరు చెప్పాలి? ఆ త్రిపురామాతే చెప్పాలి. ఆ త్రిపురామాత చెప్పిన విద్యాగీతే రేపటి నుంచి మనం ఆ విద్యారూపిణి ఆ మహాదేవి చెప్తుంది. ఆ చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మనం రేపటి ఎపిసోడ్ నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే ఇది సుదీర్ఘంగా ఉంటుంది. అనేక విషయాలు ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్తుంది. సో, థ్యాంక్ యూ మాస్టర్స్. ఫ్రెష్‌గా రేపటి నుంచి విద్యాగీత మొదలు పెట్టుకుందాం. అప్ టు నౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. నో విజిబుల్ మాస్టర్స్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు. అఫ్‌కోర్స్ నౌ థ్యాంక్ యూ. హ్యాపీ డే. బాయ్ బాయ్.